మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. దారిలో నాణెము దొరికితే మరి దీనిని ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న మనకు అడగడం జరిగింది. ఇక్కడ అంతే, మనం వెళ్ళే అటువంటి మార్గంలో అనుకోకుండా కొంత డబ్బులు కనబడితే అది చిన్న మొత్తం నుండి పెద్ద మొత్తం అయినా కావచ్చును. మొన్న నాకు అనుకోకుండా చాలా లక్కీగా అసలు కోఇన్సిడెన్స్గా బ్యాంకు వెళ్ళడం జరిగింది. ఆ బ్యాంకులో వేరే ఒకటి ఓచర్ లెటర్ రాయడం జరిగింది. అంతా అయిపోయింది. ఒక 10 నిమిషాలు కూర్చోమంటే కూర్చున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా నా పక్కనే ఈ నాణెం దొరికింది నాకు. ఇది ఎంత అదృష్టం అంటే వెనకాల దుర్గా అమ్మవారు ఉంది. ఇందులో వెనకాల దుర్గా అమ్మవారు ఉంది. ఇది కావాలంటే సపరేట్గా ఫోటో తీసి నేను వేపిస్తా. ఈ దుర్గా అమ్మవారి యొక్క నాణెం దొరికినటువంటి రోజే నాకు ఒక అదృష్టమైనటువంటి విషయం నా జీవితంలో జరిగింది. చాలా మిరాకిల్ నా జీవితంలో జరిగింది. అది నా పర్సనల్ విషయము. సో ఇది దీన్ని నేను కాపాడుకుందామని చెప్పి నేను కాపాడుకున్నా. అంటే ఇది నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పి చేస్తున్నా. కనుక ఈ నాణెం చూడండి, వెనకాల దుర్గా అమ్మవారు. ఇది లక్కీగా ఎవరికైనా దొరికితే లేదా మీ దగ్గర ఒకవేళ ఉందా నాకు కామెంట్ చేయండి. ఉంటే దీనికి సంబంధించి ఒక మంచి మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని నేను మీకు చెప్తున్నాను. ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః. ఈ కాయిన్ను పట్టుకోవాలి. కాయిన్ను పట్టుకొని సంకల్పం చేసుకొని ఈ కాయిన్ను పట్టుకొని ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః, ఓం ధూమ్ దుర్గాయై నమః. ఈ విధంగా దీన్ని జపం చేసుకొని నాకు ఉద్యోగం వస్తూ ఉన్నది, ఉద్యోగానికి సంబంధించి మీరు ప్రయత్నాలలో ఉంటే ఉద్యోగం నేను కొడుతున్నా, లేదా ఒక గృహ నిర్మాణం, థ్యాంక్ యూ అమ్మ నాకు ఒక గృహాన్ని ఇస్తున్నావు, చాలా సంతోషం ఫీల్ కాండి. నిజంగా గృహం వస్తే మీరు ఏం చేస్తారు? నిజంగా ఒక కారు మీకు కావాలి అనుకుంటే ఏం చేస్తారు? ఫీల్. నిజంగా మీ అప్పులు తీరాలి, నిజంగా మీకు డబ్బులు రావాలి. సో ఇన్ కేస్ ఒకవేళ మీ దగ్గర ఉంటే దీన్ని పట్టుకొని జపం చేయాలి. ఖచ్చితంగా ఇది మీ వ్యాలెట్లో పెట్టుకోండి. ఇది మీకు ఎంతో శ్రీరామ రక్షగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎవరైతే మరీ ముఖ్యంగా ఈ అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తారో, ఈ అమ్మవారికి సంబంధించినటువంటి కాయిన్ మీకు దొరుకుతుందో ఇది మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఎందుకంటే నేనే ఉదాహరణ. సో నాకు కోఇన్సిడెన్స్గా ఎప్పుడు మొన్న 29వ తారీఖు నాకు దొరికింది. 29 మనకు ఏదో హాలిడే వచ్చింది. సో 30వ తారీఖు 28వ తారీఖే నాకు లభించింది. ఇది చాలా అంటే 30వ తారీఖు అనుకుంటా హాలిడే వచ్చింది. మొత్తానికైతే ఏదో హాలిడే వచ్చింది మొన్న. సో తప్పకుండా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాయిన్ మీకు తారసపడిన మీ వద్ద ఉన్న మీరు అదృష్టవంతులు. అదృష్టవంతులు అంటే దాన్ని ఎట్లా మనం చేసుకోవాలి? అదృష్టాన్ని అంటే ఈ యొక్క జప సాధన ద్వారా. జప సాధన ఒకటేనా? మేనిఫెస్టేషన్ అది ఒకటేనా? ఇప్పుడు నాకు ఇంత డబ్బులు కావాలి సరిపోదు కదా, ఆ డబ్బులు ఏం చేస్తారు? ఇప్పుడు ఉదాహరణకు 10 లక్షలు మీకు యూనివర్స్ ఇచ్చింది. దీని ద్వారా ఈ 10 లక్షలతో నేను పిల్లల స్కూల్ ఫీజు కడుతున్నానా, లేదా నేను కారు కొనుక్కొని ఈ కారు అనేటువంటి కారు ద్వారా నేను ఆఫీస్కి వెళ్తానా, లేదా నేను బిజినెస్కు నాకు ఉపయోగపడుతుందా, ఇలా మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇప్పుడు ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం, ల్యాండ్ కొనాలి. ల్యాండ్లో మీరు మామిడి తోట పెడుతున్నారా, లేదా మొక్కజొన్న తోట పెడుతున్నారా, లేదా ఇంకేమైనా చేస్తున్నారా? ఆ చేసినటువంటి పంట ద్వారా మీకు వచ్చిన రాబడి, అది చేసేటువంటి క్రమంలో మీరు ఎంత సంతోషంగా ఉంటారు, ఇవన్నీ ఊహించుకోవాలి. విన్నారా? సో అప్పుడే మంచి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా
ఈ దుర్గా అమ్మవారి యొక్క కాయిన్ మీ దగ్గర ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్.